హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు వెల్డ్ థియరీ. ఈరోజు మనం వెల్డింగ్ పుల్లల గురించి తెలుసుకుందాం. అదేనండి, వెల్డింగ్ రాడ్స్ లేదా వీటిని వెల్డింగ్ ఎలక్ట్రోడ్స్ అని అంటారు. ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. వీడియోస్ను చివరి వరకు చూడండి. ఎలక్ట్రోడ్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఆర్క్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్స్ వందల్లో ఉన్నాయి. ఈ రాడ్స్ గురించి మీకు తెలియాలంటే అబ్రాడ్ 10 సంవత్సరాలు పనిచేసినా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఫస్ట్ సిఎస్ మెటల్లో 2 రాడ్లు తెలుసుకుంటే సరిపోతుంది. ఒకటి E6013 ఎలక్ట్రోడ్, రెండవది E7018. మీకు వెల్డింగ్ బాగా రావాలంటే ఈ 2 రాడ్లు బాగా నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ 2 రాడ్ల యొక్క మెటల్ డిపాజిట్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. మీరు E6013 ఎలక్ట్రోడ్ అనేది 100% బాగా వెల్డింగ్ చేయగలిగితే ఈ ఎలక్ట్రోడ్కి ఇంకొక 20 ఎలక్ట్రోడ్స్ అనేవి అడాప్ట్ అయి ఉంటాయి. ఆ రాడ్స్ కూడా మీరు ఈజీగా వెల్డ్ చేయవచ్చు. అలాగే E7018 కూడా తీసుకుంటే దానికి దగ్గరలో ఉన్న మెల్టింగ్ రాడ్స్ అన్నీ ఈజీగా వెల్డింగ్ చేయవచ్చు. అందుకనే ఈ 2 ఎలక్ట్రోడ్స్ అనేవి చాలా బాగా నేర్చుకుంటే ఇది సాధ్యమవుతుంది. అయితే కొన్ని ఎలక్ట్రోడ్స్ని తీసుకుంటే అన్ని పొజిషన్స్కి యూజ్ చేయడానికి అవ్వదు. ఎగ్జాంపుల్కి E7028 వెల్డింగ్ రాడ్ అనేది ఓన్లీ ఫర్ డౌన్ హ్యాండ్ పొజిషన్స్కి మాత్రమే వాడటానికి అవుతుంది ఈ వెల్డింగ్ రాడ్. అయితే E7018 వెల్డింగ్ రాడ్ అనేది ఆల్ పొజిషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఏ పొజిషన్లో అయినా మనం వెల్డింగ్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది E7018 రాడ్. అసలు E7018 రాడ్ యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం, మీకు క్లియర్గా ఉంటుంది. ఈ అంటే ఎలక్ట్రోడ్ అని అంటారు. 70 అంటే టెన్సిల్ స్ట్రెంత్. 70,000 PSI అంటే దాని క్వాలిటీ అని అర్థం. ఎంత స్ట్రెంత్ ఉంటుందంటే మీరు ఈ వెల్డింగ్ రాడ్తో 1 ఇంచ్ వెల్డింగ్ చేస్తే ఒక చిన్న టాకా పెడితే 1 టన్ను బరువు అనేది కాస్తుంది. 1000 కేజీలు బరువు అనేది కాస్తుంది. ఇంత క్వాలిటీ ఉంటుంది ఈ వెల్డింగ్ రాడ్లో. కాబట్టి దీనిని మనం క్వాలిటీ రాడ్ కింద ఉపయోగిస్తాం. E70 అయిపోయింది. ఇక 1 అనేది ఆల్ పొజిషన్స్ అని అర్థం. ఆ ప్లేస్లో 1 వస్తే ఏ వెల్డింగ్ రాడ్ అయినా అన్ని పొజిషన్స్కి వెల్డింగ్ చేయవచ్చు అని అర్థం. ఇక 8 అనేది లో హైడ్రోజన్ అని అర్థం. అంటే మనకి ఎలక్ట్రోడ్ పైన ఫ్లక్స్ కోటింగ్ వస్తుంది కదా, ఆ కోటింగ్ యొక్క ఐరన్ పౌడర్ క్వాలిటీ అని అర్థం. అయితే E6013 అంత క్వాలిటీలోకి రాదు, కానీ వెల్డింగ్ చేసేటప్పుడు ఆ మెల్టింగ్ అనేది నేర్చుకుంటే మాత్రం చాలా మంచిది ఈ వెల్డింగ్ రాడ్. అయితే E6013 ఫుల్ ఫామ్ చూస్తే ఎక్కడైనా ఈ అంటే ఎలక్ట్రోడ్ అని అర్థం. 60 అంటే ఇది కూడా వెయిట్కి సంబంధించింది. 7018 లాగా అంత స్ట్రెంత్ అనేది ఉండదు. 1 అంటే ఎక్కడైనా ఆ ప్లేస్లో 1 వచ్చినప్పుడు ఆల్ పొజిషన్స్ అని అనవచ్చు. 3 అంటే రాడ్ యొక్క ఫ్లెక్స్. ఈ ఫ్లెక్స్ అనేది క్వాలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వెల్డింగ్ రాడ్ అనేది E7018 రాడ్తో పోలిస్తే తక్కువ కరెంట్లో మెల్టింగ్ అవుతుంది. అయితే E6013 అనేది మైనస్లో వెల్డింగ్ చేయాలి. E7018 అనేది ప్లస్లో వెల్డింగ్ చేయాలి. ఈ వెల్డింగ్ రాడ్స్ ఇలా ప్లస్ మైనస్లో ఎందుకు చేయాలనేది మనం ఇదివరకే వీడియో చేసాం. అన్ని వీడియోస్ చూస్తేనే మీకు పని అనేది అర్థమవుతుంది.
ఒక్క రోజులో వెల్డింగ్ నేర్పిస్తాం, 10 రోజుల్లో వెల్డింగ్ నేర్పిస్తాం అనే వీడియో చూడకండి. ఇటువంటి వీడియో చూడటం వలన పూర్తిగా మంచి వెల్డర్ అయ్యే అవకాశం ఉంటుంది.